గురుగారు ఆచమనం చేసే సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలి? ఆలయంలో అర్చన చేసే సమయంలో కూడా ఆచమనం చేయండి అని చెప్తారు కదా, ఎలా చేయాలి? తిడాచమ్య శుచిర్భూత్వా ధనురాధ అయమాప్నుత. శ్రీరామాయణం 103వ కాండ యుద్ధరంగంలో యుద్ధకాండలో అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసే నిమిత్తమే ఆ రామచంద్రమూర్తి సంకల్పం చేస్తూ త్రిడాచమ్య శుచిర్భూత్వా 3 సార్లు ఆచమనం చేస్తాడు. సముద్రుడు తన మాట వినడం లేదు అనే ఆగ్రహంతో కూడా రామచంద్రమూర్తి ధనుస్సును ఎక్కుపెడుతూ ఆచమన సంకల్పం చేస్తాడు. ఆచమనం చేయడం సంకల్పానికి ప్రారంభ రూపం. ఈ ఆచమనం కూర్చొని చెయ్యాలి. నలదమయంతుల చరిత్రలో ఆ నలచక్రవర్తి ఒకానొక సమయంలో సాయంత్రం వేళ సంధ్యావందనం కోసం సిద్ధమవుతూ త్వరగా ఉన్న తొందరపాటులో నిలుచొని ఆచమనం చేస్తాడు. అది కూడా కాళ్ళు కడుక్కోకుండా. పాద ప్రక్షాళన చెయ్యాలి, కూర్చోవాలి, హస్తం ప్రక్షాళన చేయి కడుక్కోవాలి, ఉద్ధరణితో పాత్రలో ఉండే నీరు పుచ్చుకొని అరచేతిలో వేసుకొని మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో లౌకికాచమనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, శ్రీకృష్ణాయ నమః 24 నామాలు. ఈ 24 నామాల ప్రస్తావన అగ్ని పురాణంలో ఉంది. ఇది లౌకికాచమనము. అలాగే త్రిడాచామేత్ దివిఃపరిముర్జ్య సకృతిపస్పృశ్య యశ్చిరశ్చక్షుషే, ఇది వైదికాచమనము. త్రిడాచామేత్ ఇలా లౌకికాచమనము, వేదాచమనము, సంకల్ప ఆచమనము, స్మృత్యాచమనము, ఉంగరం వేలు బొటన వేలు ఈ 2 ఇలా కుడి చెవి తమ్మె పట్టుకుంటే కూడా ఆచమనం అవుతుంది నీరు లభించిన సమయంలో. ఆచమనం చేసే సమయంలో కూర్చోవాలి. నిలుచుని ఆచమనం చేస్తే నలచక్రవర్తిని కలిపురుషుడు ఆవహించాడు. కలిపురుషుడి కారణంగా నలచక్రవర్తి జూదం ఆడి అంతా ఓడిపోయి భార్యను తీసుకుని అడవుల పాలై అనేక కష్టాలు పడి తాను ధరించిన వస్త్రాన్ని కూడా పక్షులు ఎత్తుకుపోతే ఇల్లాలి చీరనే సగం చింపి తాను కట్టుకొని దుఃఖంతో ఇల్లాలని విడిచిపెట్టి వెళ్ళిపోయి బాహుకుడిగా మారి రథసారథిగా రూపాంతరం చెంది దమయంతి తిరిగి తండ్రి వద్దకు వచ్చి విదర్భ చేరి మళ్ళీ స్వయంవరం ప్రకటింపగా ఆ బాహుకుడే తిరిగి వచ్చి కలిదోషం తొలగిన అనంతరం ఇల్లాలని స్వీకరించడం. కలి అన్న పదం వినగానే పాపం వస్తుంది, తొలగించుకోవాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య ఈ శ్లోకాన్ని చెప్పాలి. కీర్తనం కలినాశనం అంటారు. అన్నింటికీ మూలం ఏమిటి? ఆచమనం. దేవతారాధన చేసే సమయంలో కూడా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అని చెబుతారు. ఆవాహయామి ఆసనం, పాదయోపాద్యం, హస్తయో అర్ఘ్యం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారాలలో ఇది 4వ ఉపచారం. ఆచమనం చేయకుండా అన్నం తినకూడదు. అన్నం తిన్న తరువాత చేయి కడుక్కొని మళ్ళీ ఆచమనం చెయ్యాలి. నైష్ఠికులు చేసేటటువంటి సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య సూత్రం ఉంటుంది. తిన్న పదార్థం విషతుల్యం కాకుండా దైవనామంతో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని తీసుకున్న ఆ 3 సార్ల నీరు తిన్న ఆహారం అమృతమయం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చెయ్యాలి. ఇది ఉద్దేశ్యం.